5,000 మంది యువత ఉద్యోగాల కోసమైన జాబ్ మేళకు వచ్చినప్పుడు యువతలో ఎంతో మంది ఈ ఐటీ హబ్ మీద ఈ ఐటీ హబ్ కాన్సంట్రేటెడ్ గా ఇక్కడ నుండి మరి ఉద్యోగాలు పొందే అవకాశం గొప్పగా ఉందని యువతలో ఖమ్మం జిల్లా యువతలో ఒక పెద్ద నమ్మకం ఏర్పడింది. అందుకని ఇప్పుడు ఏదైతే మనం తొలి అడుగు వేశామో ఆ తొలి అడుగులో మొదట 8 కంపెనీలతో ఎంఓయూ చేయించుకుంటే ఇవాళ దాదాపు 16 కంపెనీలు ఇవాళ ఇక్కడ నిర్వహణ కోసం అని చెప్పి ముందుకు రావడం అనేది ముదావహం. ఈ ఐటీ హబ్ ముందుగా ఏర్పాటు చేసే సమయంలో దీన్ని 2 ఫేజెస్గా చేయాలని మొదటి ఫేజు 12.5 కోట్లతోని 25,000 స్క్వేర్ ఫీటు మరియు రెండో ఫేజ్ని మళ్ళీ 25,000 స్క్వేర్ ఫీటు 12.5 కోట్లతోని చేయాలని మొత్తం 25 కోట్లతోని దీన్ని చేపట్టడం జరిగింది. కానీ దీనికి విస్తరణ మరి ఎక్కువ మంది కంపెనీలు రావటం వల్ల ఒక ఫ్లోర్ అదనంగా వేసుకొని దాదాపు 30,000 స్క్వేర్ ఫీట్తోని మొదటి ఫేజ్నే దాదాపు 15 కోట్లతోని ఇప్పుడు పూర్తి చేసుకున్నాం. ఇక్కడ ఉన్న యువత యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న మరి విద్యార్థుల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని తమరు గతంలో ఏదైతే సెకండ్ ఫేజ్ కూడా మరి హామీ ఇచ్చారో ఆ సెకండ్ ఫేజ్ను కూడా త్వరలోనే పూర్తి చేపిస్తే మరిన్ని కంపెనీలని కూడా నేను మళ్ళీ తీసుకురావడం కోసం మా కంపెనీలు కోఆర్డినేటర్లతోని వాళ్ళతో మాట్లాడి మరిన్ని కంపెనీలు తీసుకొచ్చి మరింత మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు విన్నవించుకుంటా ఉన్నా. మీరు దయచేసి దాన్ని కన్సిడర్ చేసి ఫేజ్ 2 ఐటీ హబ్ కూడా మీరు శాంక్షన్ ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు ఖమ్మంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ట్యాంక్ బండ్లు కానీ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్లు కానీ దంసులాపురం ఆర్ఓబి ఫ్లైఓవర్లు కానీ లేదా పార్కులు గోళ్లపాడు ఛానల్ విస్తరణ ఆధునీకరణ కార్యక్రమం ఇలాంటి అనేక కార్యక్రమాలకు కూడా మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. ఇవాళ ఖమ్మం 2014కు ముందు తెలంగాణ రాకముందు కేసీఆర్ సారు సీఎం కాకముందు కేటీఆర్ సార్ పురపాలక శాఖ మంత్రి కాకముందు ఖమ్మం ఎట్లా ఉండే ఇవాళ తెలంగాణ వచ్చినాక ఇవాళ ఖమ్మం ఎట్లా ఉన్నది అని చెప్పి ఒక్కసారి చూసుకుంటే బయట వాళ్ళు అబ్బురుపడే విధంగా కూడా ఖమ్మం ఇప్పుడు తయారైంది. ఇది కదా తెలంగాణ వస్తే మనం ఆశించిన మార్పు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే తెలంగాణ వస్తే ఇది అయ్యేది. ఖమ్మం లాంటి ప్లేస్లో కూడా ఐటీ హబ్ రావటం అంటే గతంలో ఎవరైనా ఆలోచన చేశారా? ఖమ్మానికి మరి ఇంత పెద్ద ఐకానిక్ ఒక టవర్ని ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని గత ఏ ప్రభుత్వాలు చేయలే. నిరుద్యోగ యువతకి ఒక గొప్ప అవకాశం లభించే విధంగా ఇవాళ ఇక్కడ రావటం. అలాగే హైదరాబాద్ తర్వాత అంత సుందరంగా హైదరాబాద్ తర్వాత అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోని హైదరాబాద్ లో ఏముంటే అందులో ఇక్కడ ఫెసిలిటీస్ ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటానికి కూడా ఇవాళ మన ప్రభుత్వం సహకరిస్తా ఉంది. నా వెన్ను దన్ను నాకు మరి రాజకీయంగా కూడా అండదండ ఉన్న రామన్న కేటీఆర్ గారి వల్లనే ఇవాళ ఈ ఖమ్మంని హైదరాబాద్కి పోటాపోటీగా మనం డెవలప్ చేస్తా ఉన్నాం అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు నిరంతరం మరి వెన్నుదట్టి ప్రోత్సహించి డెవలప్ చేయాలా, మనము ఖమ్మాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలంటే ఇవాళ మరి ఎన్ని చెరువులు లేదా కాలువ కట్టలు లేదా ఆక్యుపై అయిపోయి ఎంక్రోచ్ అయిపోయిన వాటిని సుందరీకరణ చేసుకొని పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో కూడా అద్భుతంగా ఇవాళ మనం అభివృద్ధి చేసి ప్రజలకు చూపిస్తా ఉన్నాం. ఇంకో పక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా మనం ఇతర నియోజకవర్గాలకి ఇతర జిల్లాలకు కూడా ఆదర్శవంతంగా ఉండే విధంగా 2,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. 500 ఆల్రెడీ మనం ఇచ్చాము వైఎస్ఆర్ కాలనీలో, అట్లనే శివాయిగూడెంలో ఇప్పుడు 1,250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఒకే చోట టేకులపల్లిలో పూర్తి చేసి మళ్ళీ రామన్నని అలాగే ప్రశాంతన్ని పిలిపించి పేదవాళ్ళకు కూడా తొందరలో వాటిని కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ జరుగుతున్న అభివృద్ధిని ఖమ్మం ప్రజలు ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం మరి Tier 2 సిటీస్లో కార్పొరేషన్స్ లో మనకి పెద్ద పీట వేసింది. మనం అడగంగానే సీఎం గారు పోలీస్ కమిషనరేట్ ఇచ్చారు. ఇవాళ శాంతి భద్రతలకు హెడ్ క్వార్టర్గా మరి 3 టౌన్లో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని నూతన కార్యాలయాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కడ కొత్త కమిషనరేట్లు ఏర్పడిన దగ్గర కమిషనరేట్ బిల్డింగ్ జరిగినా జరగకపోయినా మన దగ్గర జరిగిందని ఇవాళ ఖమ్మం నెంబర్ 1గా ఆ విషయంలో కూడా నిలబడ్డం. ఇటు శాంతి భద్రతల విషయంలోనే అట్లనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఖమ్మంలో ప్రతి ఇంటికి నల్లబెట్టి మంచినీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో 250 కోట్ల రూపాయలతో అమృత్ పథకంతో మంచినీళ్ళ పథకం జరుగుతూ ఉందన్న. మీ చలవతోని మీ కృషితోని ఇవాళ దాదాపు 70,000 ఇళ్లకి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉందన్న.
నేను ఎమ్మెల్యే అయిన రోజున ఈ ఖమ్మంలో కొన్ని వందలాది ట్రాక్టర్లు మరి వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు రాని పరిస్థితుల్లో ట్రాక్టర్ల మీద వాటర్ ట్యాంకర్ల మీద మరి ట్యాంకర్లు పెట్టి తిప్పిన కార్యక్రమం నుంచి ఇవాళ ఖమ్మంలో ఒక్క ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ కూడా కనపడిన పరిస్థితికి మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకొచ్చారంటే ఆ ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇవాళ రాబోయే కొద్ది రోజుల్లోనే ఖమ్మంలో మళ్ళీ నెక్స్ట్ 30 years కూడా మంచినీళ్ళ సమస్య లేకుండా దాదాపు 130 MLDకి సంబంధించిన మంచినీళ్ళ కనెక్షన్ కూడా ఇవాళ మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది మిషన్ భగీరథలో. అట్లనే చెరువులు బాగు చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, రోడ్లు బాగు చేసుకున్నాం, స్కూళ్ళు కాలేజీలు బాగు చేసుకున్నాం. ఖమ్మాన్ని ఒక ఆదర్శవంతమైన అభివృద్ధికి గుమ్మంగా తయారు చేసుకున్నాం. ఇవాళ ఆ కార్యక్రమం జరగటానికి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే కేబినెట్లో మంత్రిగా ఇస్తే ఆ మంత్రి వల్ల ఇవాళ ఖమ్మం నియోజకవర్గానికి ఖమ్మం జిల్లాకి మేలు జరుగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ సహాయ సహకారాలతోని సమయం మరి ఎక్కువ లేదు కాబట్టి నేను మీ సహాయ సహకారాలు ఇంకా కావాలన్నా. పెరిఫరల్ ఏరియాస్ బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. మెర్జ్డ్ ఏరియాస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ ఒక వైకుంఠధామం చూస్తే హైదరాబాద్లో మహాప్రస్థానం తర్వాత అట్లాంటి వైకుంఠధామాన్ని ఇవాళ బల్లేపల్లిలో ఏర్పాటు చేసుకున్నాం. అట్లనే మరి ఇతర రోడ్లు కానీ 4 లైన్లు కానీ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్లు కానీ దాదాపు ఒక 18 కిలోమీటర్ల మేర కొత్త ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్లు రోడ్డు వైండింగ్లు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తానికి కూడా మా జిల్లా కలెక్టర్ గారు మన కమిషనర్ గారు అలాగే మా మేయర్ గారు మా పాలకవర్గం అంతా కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అయితే అన్న కోర్ టౌన్ ఏదైతే 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పాత సిటీలో పాత టౌన్లో కొంత పాత రోడ్లు ఉన్నాయన్న వాటిని కొంత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు దయదలిచి ముఖ్యమంత్రి గారికి చెప్పి కొంత ఫండ్ మరి ఓల్డ్ కోర్ టౌన్లో రోడ్ల అభివృద్ధికి డ్రైన్ల అభివృద్ధికి మీరు కన్సిడర్ చేసి డబ్బిస్తే ఆ కోర్ టౌన్లో కూడా మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేసి ఆ ప్రజలను కూడా సంతోషపెట్టే కార్యక్రమం కూడా చేయాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కోరుకుంటూ విన్నవించుకుంటా ఉన్నా. దయచేసి కన్సిడర్ చేయమని కోరుతా ఉన్నా అన్న. అట్లనే మా రహదారుల శాఖ మంత్రివర్యులు మరి వేముల ప్రశాంత్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, చిరకాల మిత్రుడు. రాజకీయాల్లోకి రాకముందు కూడా మేము మిత్రులుగా ఉన్నాం. వారి సహాయ సహకారాలతోని ఇవాళ ఎన్నో రోజులు కాదు సంవత్సరాలు దాదాపు ఒక 20-30 సంవత్సరాల ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా దంసలాపురం గేటు దగ్గర మాత్రం ప్రజల యొక్క మరి ఆశలు నెరవేరలే. ఇవాళ మనమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే 77 కోట్ల రూపాయలతోని సొంత నిధులతోని ఇవాళ ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకొని దానికి జయశంకర్ సార్ పేరు పెట్టి వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకొని బ్రహ్మాండంగా దాన్ని బ్యూటిఫై చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ సహాయ సహకారాలతోని. కానీ ఒక్కటి కోరిక ఉందన్న మిమ్మల్ని అడిగేది, ఇవాళ అన్ని ఖమ్మానికి వెళ్ళే అన్ని దారులు కూడా 4 లైన్ లైన్ సెంట్రల్ లైటింగ్ అయింది, అద్భుతంగా అయింది. ఒక మెయిన్ హైవే ఒకటి శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకే అంటే దాన్ని వెంకటాయపాలెం అంటారు ఈనాడు ఆఫీసు, ఆ ఒక్క రోడ్డు కూడా మీరు దయచేసి 4 లైన్ చేసి సెంట్రల్ లైటింగ్ డివైడర్ మేము ఏర్పాటు చేసుకుంటాం. సుడాన్ నుంచి కానీ మున్సిపాలిటీ నుంచి కానీ ఆ ఒక్క రోడ్డు సార్కి చెప్పి మీరు దయచేసి దాన్ని 4 లైన్గా విస్తరిస్తే ఖమ్మంకి వెళ్ళే అన్ని వైపులా ఇల్లందు రోడ్డు కానీ ఇటు వైరా భద్రాచలం వెళ్ళే రోడ్డు కానీ అటు పాలేరు నుంచి సూర్యాపేట వెళ్ళే రోడ్డు కానీ లేదా ఇప్పుడు మన బోనకల్లు మదిర నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు కానీ అన్ని కూడా వైడన్ అయిపోయినాయి. ఈ ఒక్క రోడ్డు చేస్తే ఖమ్మం ప్రజలు మిమ్మల్ని చిరకాలం గుర్తుపెట్టుకుంటారని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. అట్లనే మరి ఈ కార్యక్రమంలో ఈరోజు శాసనసభ్యులు ఖమ్మం జిల్లాకు సంబంధించిన అందరూ వచ్చారు. మా ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారు కూడా నిరంతరం మరి వారు కూడా పర్సూ చేసి ఆ ఫ్లైఓవర్ దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మరి ఏదైతే రైల్వే పోర్షన్ ఉందో దాన్ని కంప్లీట్ చేయడం కూడా వారి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలతోని ఈ ఖమ్మం జిల్లాని సర్వతోముఖాభివృద్ధి కోసం రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే కేసీఆర్ గారు వస్తున్నారు. సీతారామ బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాన్ని ప్రతి ఎకరాన్ని కూడా మరి తడిపే విధంగా గోదావరి జలాలతోని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. అటువైపు రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అటు పల్లెలు ఇటు పట్టణాలు అన్ని కూడా అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలా. తప్పకుండా ఇక్కడ ఖమ్మంలో ఏదైతే ఉన్నదో ఈ అభివృద్ధి ఆగకూడదు, ఈ అభివృద్ధి ముందుకు పోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. దానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజంతా కూడా ఇన్ని కార్యక్రమాలున్నా కూడా వీటన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు అలాగే మరి ఇక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వచ్చినందుకు మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నేను
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్పెషల్లీ మరి టీఎస్ఐఐసి ఎండి గారు నరసింహారెడ్డి గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే కలెక్టర్ గారికి, మరియు ఈ కాంట్రాక్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు మరి దీన్ని ఐటీ హబ్ ఇంత సుందరంగా ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దినందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని సభను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. సభాధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారికి, గౌరవనీయులు మన యువ నేత ఐటీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు హోంశాఖ మంత్రివర్యులు మహమూద్ అలీ గారికి, గౌరవనీయులు మన మంత్రివర్యులు వేముల ప్రకాష్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య గారికి, రాములు నాయక్ గారికి, ఉపేందర్ రెడ్డి గారికి, పల్లా రాజేష్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి, బాలసాని గారికి, లింగాల కమల్ రాజు గారికి, అదేవిధంగా హరిప్రియ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే మన మంత్రి గారు చాలా వివరంగా అన్ని విషయాలు చెప్పారు. ఇవాళ కనుక మనం మన తెలంగాణ చరిత్ర కనుక చూస్తే, ఇవాళ మనం అందరం ఈ విధంగా ఉన్నామంటే, ఈ విధంగా ఒక ఖమ్మమే కాకుండా యావత్ తెలంగాణ కూడా డెవలప్మెంట్ అవుతుందంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ రోజున ఆయన పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలా, తెలంగాణ అంతా కూడా అభివృద్ధి జరగాలా అని ఏదైతే పోరాడి సాధించుకున్న తర్వాత గత 6 సంవత్సరాలలో కనుక చూసినట్టయితే, మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే అభివృద్ధి ఎప్పుడు కూడా జరగలేదు. మీకందరికీ తెలుసు, 2016లో మన తెలంగాణ సాధించుకున్నాక మన నాయకుడు కేసీఆర్ గారు ఇక్కడికి ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చి ఆ రోజు ఒకరోజు రాత్రి ఇక్కడే ఉన్నారు. ఇవాళ ఏదైతే శంకుస్థాపనలు చేశామో మొత్తం ఖమ్మం మొత్తం కూడా వారు తిరిగి ఎక్కడెక్కడ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి అన్ని కూడా చూసి ఆ రోజున ఆయన ఖమ్మం డెవలప్మెంట్కి నాంది ఆ రోజున మన నాయకుడు కేసీఆర్ గారు చేశారు. ఇవాళ గోళ్ళపాడు ఛానల్ నుంచి మొదలుకొని ఇవాళ అభివృద్ధి జరుగుతున్నటువంటి ఇవాళ శంకుస్థాపనలు చేసుకున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆ నాయకుడు ఒకటే చెప్పాడు, ఖమ్మం చాలా వెనకబడింది, ఈ ఖమ్మాన్ని అన్నిటికంటే కూడా ముందుగా అన్నిటికంటే పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆ రోజున మన నాయకుడు ఏదైతే ఆలోచించి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటి కూడా నాంది పలికాడు. ఆ టైంలో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇవాళ మన మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఉన్నారు. వారందరూ కూడా ఇవాళ మన రాష్ట్రం మన జిల్లాల అభివృద్ధి జరుగుతుందంటే అది మన నాయకుడి వల్ల, కేసీఆర్ గారి వల్ల, కేటీఆర్ గారి వల్ల చెప్పక తప్పదు. ఇవాళ దగ్గర 14-12 ప్రోగ్రామ్స్ వల్ల శంకుస్థాపనలు కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఓపెనింగ్స్ అన్ని చేసుకున్నాం. ఇవాళ చేసినటువంటి వాటాలు కనుక చూసినట్టయితే ఇప్పుడే ఇంతకుముందు మంత్రివర్యులు చెప్పినట్టుగా ఇక్కడ మనం వైకుంఠధామం ఒకటి బల్లెపల్లెలు చేశాం. నిజం కూడా అది చూస్తుంటే మన తెలంగాణ వెనకటి రోజులన్నీ కూడా గుర్తొచ్చినాయి. మనందరం కూడా తెలంగాణ బిడ్డలం, తెలంగాణలో పల్లెల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఇవాళ వాళ్ళు అమెరికా పోవచ్చు, ఇవాళ మనందరం ఇక్కడ ఉండొచ్చు, కానీ మనందరం కూడా ఎక్కువ మంది పల్లెల నుంచి వచ్చినాం. మన చిన్నతనంలో చూసినాం, ఎవరన్నా పేదవాడు చనిపోయిందంటే రోడ్డు పక్కన తగలబెట్టినటువంటి రోడ్డు పక్కన శవాలు వేసినటువంటి సంగతులు చాలా చూసినాం. ఇవాళ తెలంగాణ చూడండి, ప్రతి గ్రామంలో కూడా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. దాంట్లో భాగంగా ఇవాళ కనుక వైకుంఠ ధామాలు చూస్తే ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున వైకుంఠ ధామాలు మనం ఏర్పరచుకున్నాం. ఇదంతా కూడా మన నాయకుడు ఆలోచన, మన కేసీఆర్ గారు ఆలోచన. తెలంగాణ ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడ్డారో స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు ఇబ్బంది పడిన తర్వాత ఇక తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడటానికి వీల్లేదని ఆయన చేస్తుంటే ఆలోచన పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతి కాదని చెప్పక తప్పదు. ఈ విషయాలు ఈ మధ్యన ఒకసారి నేను పార్లమెంట్ సెషన్లో
మన పల్లె ప్రగతి గురించి, పట్టణ ప్రగతి గురించి మాట్లాడితే మొత్తం యావత్ పార్లమెంట్ కూడా నా సైడ్ చూసింది. తర్వాత మన అభివృద్ధి అని కూడా చెప్పిన తర్వాత నేను స్పీచ్ అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత కనీసం ఒక 10 మంది ఎంపీలు నా దగ్గరకు వచ్చారు. రావు గారు, మీరు ఏదైతే చెప్పారో నిజంగా మీ పల్లెలు ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది అని నన్ను అడిగారు. నేను వాళ్ళందరికీ చెప్పిన, మీ అందరిని తీసుకుపోతా, మీ అందరిని చూపెడతా, మా దగ్గర ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందని. ఇంత ఘనత మన నాయకుడి వల్లనే సాధ్యపడ్డది. అందుకనే ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూశారు రైతులు ఏ విధంగా మనం ఆదుకున్నాం, మీరు చూశారు. మీ పార్లమెంట్లో ఉండగానే ఇవాళ రైతులందరూ కూడా మరి పెద్ద ఎత్తున భారతదేశంలో ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ 12వ రోజైంది ఢిల్లీని ముట్టడించడానికి, ఢిల్లీకి రావడానికి. ఢిల్లీకి ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వాళ్ళు బంద్ చేశారు. దానికి కారణం ఏంటి? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. నేను ఆ రోజు పార్లమెంట్లో మన నాయకుడు ఒకటే చెప్పాడు, నాన్నగారు వీళ్ళకి ఆ బంగారు కట్టించి మన రైతుల మెడలు కొయ్యడానికి 3 బిల్లులు తీసుకొచ్చారు. ఈ 3 బిల్లులు కూడా మీరు అపోజ్ చేయండి. రాజ్యసభలు కానీ లోక్సభలు కానీ ఈ బిల్లులు పాస్ కావడానికి వీల్లేదని ఆ రోజున వారు చెప్పారు. వారికి మెజార్టీ ఉందని చెప్పి లోక్సభలో పాస్ చేశారు. మెజార్టీ లేకున్నా కూడా రాజ్యసభలో పాస్ చేశారు. ఇవాళ రైతాంగం భారతదేశ చరిత్రలో ఏ రోజున కూడా రైతాంగం ఈ విధంగా రోడ్డు మీదకి ఎక్కలేదు. ఇవాళ రైతాంగం మొత్తం కూడా రోడ్డు మీదకి ఎక్కింది. దాంట్లో భాగంగానే మన నాయకుడు కూడా రేపు ఖచ్చితంగా కూడా మనందరం కూడా పాల్గొవాలా, రైతులకు అండకుండాలా. భారతదేశ రైతులకు అందరు కూడా ఏ విధంగా అయితే ఇక్కడ రైతులకి కష్టాలు అవపట్లేదు. ఎందుకంటే మన నాయకుడు అన్ని విధాలు కూడా రైతులను ఆదుకున్నాడు. రైతు బంధు పెట్టాడు, ఇన్సూరెన్స్ చేశాడు. 1, 2 కాదు, ఫ్రీ కరెంటు. నేను పార్లమెంట్లో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం 24 గంటలు రైతుల కంటే పార్లమెంట్ మొత్తం కూడా ఆశ్చర్యపడిపోయింది. నిజంగా ఇది సాధ్యమేనానని. అటువంటి పనులు చేసేటువంటి మన నాయకుడు ఇవాళ కనుక మేము చూస్తుంటే కేంద్రంలో ఇప్పుడు మనకి రైతు వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉన్నది. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నా. అంతేకాదు ఇవి వచ్చేసరికి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలి. కాకపోతే మన మంత్రివర్యులు చెప్పారు తక్కువ టైం తీసుకోమని. ఎందుకంటే మన అందరం కూడా మన యువ నాయకుడు ఏం చెప్తాడు ఏంటి అనేది మనం అందరం కూడా వినాల్సిన అవసరం ఉన్నది. వారు తీసుకున్నారు ఇండస్ట్రీ కానీ ఐటీ కానీ ఐటీ సెక్టర్ తీసుకున్నారు. ఇవాళ కనుక మనం కనుక చూసినట్టయితే తెలంగాణ రాకముందు 64,000 కోట్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఐటీ. ఈ రోజు కంటే 1,25,000, 26,000 అంటే 100% 6 సంవత్సరాలలో పెంచిన ఘనత మన యువ నాయకుడు కేటీఆర్ గారు అని చెప్తున్నా. అదేవిధంగా ఇక్కడున్న ప్రజలకి మన అందరం కూడా మీరందరూ కూడా చెప్పాల్సింది ఒకటే, మన నాయకుడు కేసీఆర్ గారు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి 45,000 కోట్ల ప్రాజెక్టులు ఇచ్చాడు. సీతారాం ప్రాజెక్టు నుంచి మొదలుకొని మొత్తం అభివృద్ధి. ఇవాళ ఖమ్మం జిల్లా వెనకబడి ఉంది. ఖమ్మం జిల్లా కూడా అన్నిటికంటే ముందుండాలని 45,000 కోట్ల అభివృద్ధి, పళ్ళకి 45,000 కోట్ల మనకి శాంక్షన్ చేశాడు. ఇవన్నీ కూడా మన రాష్ట్రంతో పాటుగా ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే వస్తున్నప్పుడు మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, నాన్నగారు మీరు కూడా ఇటువంటి ఐటీలో మీరు కూడా రావాలా, వేరే ఇండస్ట్రీస్ మీరు పెట్టారు కదని. అప్పుడు అన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. 1986లో తెలంగాణలో ఒక్క గ్రానైట్ ఫ్యాక్టరీ కూడా లేదు. తమిళనాడులో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండే. నేను ఆ రోజున ఖమ్మం జిల్లాలో బ్లాక్ గ్రానైట్ ఉన్నది. ఈ గ్రానైట్ ని ఖచ్చితంగా కూడా గ్రానైట్ హబ్గా తయారు చేయాలా. ఇవాళ మీరు ఏదైతే ఐటీ హబ్గా చేశారో గ్రానైట్ గురించి ఆ రోజు నేను మొదలుకొని ఎక్కడికి పోయినా నాకో సరిగ్గా ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఫారిన్ కంట్రీస్ పోతే నన్ను ఎవరు నమ్మేటోళ్ళు కాదు. మా ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఉందని ముక్కలు చూపెడితే ఎవడు నమ్మేటోడు కాదు. ఆ విధంగా ఆ రోజున 1986లో తర్వాత మొదటి ఖమ్మంలో ఫ్యాక్టరీ పెట్టి మనం ఇక్కడ సాధించగలుగుతాం చెప్తే ఇవాళ చాలా సంతోషం అనిపిస్తుంది. దగ్గర 600 ఫ్యాక్టరీలు ఖమ్మంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దగ్గర 1,00,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు వచ్చినాయి. అదే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినప్పుడు. చాలా మంది చాలా సంతోషం. మీరందరూ ఇక్కడ ఈ గడ్డ మీద చదివి ఈ గడ్డ మీద మీరందరూ కూడా ఇక్కడ నుంచి మీరు అమెరికా పోయినరు. మీరు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చాలా సంతోషం. ఇప్పుడు మీ అందరు కూడా నేను చూశాను, మీరు అందరూ కూడా ఆఫీసులు పెట్టారు. మీ మీద బాధ్యత ఉంది. ఖమ్మం జిల్లాని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఐటీల నుంచి పోయి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఖమ్మానికి పెద్ద ఎత్తున గ్రానైట్ కంటే మించి
ఐటీని హైదరాబాద్ పోటీ పడే విధంగా మనందరం డెవలప్ చేసుకోవాలా, ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చుంటే మీకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ ఎంపీ గారు. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు మహమూద్ అలీ గారు మాట్లాడరా? ఓకే, వారు సరే సమయం లేదని ఆర్ఎన్బి మినిస్టర్ గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు, మీ ప్రీతమ నాయకులు, నా మిత్రుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు గౌరవనీయులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి, మనందరి ప్రియతమ యువ నాయకులు, ఇవాళ దేశంలోనే ద మోస్ట్ ఎఫిషియెంట్ మినిస్టర్గా పనిచేస్తూ ప్రశంసలు తీసుకుంటున్నటువంటి వ్యక్తి, మన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు, ఇండస్ట్రీస్ శాఖ మంత్రులు గౌరవనీయులు కేటీ రామారావు గారికి, రాష్ట్ర హోంశాఖ మంత్రులు మా అందరికీ పెద్దవారు గౌరవనీయులు మహమూద్ అలీ గారికి, ఖమ్మం లోక్సభ సభ్యులు గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులకు, శాసన మండలి సభ్యులకు టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ఇతర అధికారులకు, అనధికారులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మొట్టమొదలుగా ఈరోజు దాదాపు 300 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను సాధించుకున్నందుకు, ప్రారంభోత్సవాలు చేసుకున్నందుకు నేను ఖమ్మం పట్టణ జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక 2 మాటలు ఒక 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తా. మనందరి ప్రియతమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీసుకుపోతున్న సంగతి మనందరికి తెలుసు. అది జీడిపి విషయం కావచ్చు, స్టేట్ జీడిపి విషయం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, అనేక రకాల అన్ని రంగాల్లో కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు మన యువ నాయకుడు కేటీఆర్ గారు ఇవాళ ఐటీ రంగంలో తన కృషి వల్ల ప్రపంచంలోని అతిపెద్ద 5-6 కంపెనీలైనటువంటి, అది గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఇట్లా 5-6 అతిపెద్ద కంపెనీలు వాళ్ళ మొదటి ఆఫీసు న్యూయార్క్ అమెరికాలో ఉంటే రెండో ఆఫీసు ఇవాళ హైదరాబాద్లో పెట్టుకుంటున్న సంగతి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. లక్షల మంది యువకులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ ఉపాధి అవకాశాలు ఐటీ రంగంలో వారి కృషి వల్ల ఇవాళ ఇండస్ట్రీస్లో కూడా అనేక ఇండస్ట్రీస్, ఫార్మా రంగం కావచ్చు, టెక్స్టైల్ రంగం కావచ్చు, ఇట్లా అనేక టీఎస్ ఐపాస్ అని మరొక ఇన్నోవేటివ్ విధానాన్ని తీసుకువచ్చి ఇవాళ పరిశ్రమల్ని కూడా ఇక్కడ నెలకొల్పి లక్షల మంది యువకులకు ఇవాళ ఉపాధి కల్పిస్తున్న సంగతి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ఇదందరికీ తెలియాల్సిన విషయం, వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ మున్సిపల్ శాఖ మంత్రుడు, మున్సిపల్ మంత్రి చేయనటువంటి అనేక ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మన నగరాల్లో మున్సిపాలిటీలో ఉండాలని చెప్పి వారు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు బడ్జెట్ నుంచే కాక, బడ్జెట్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఆ ఫండ్సే కాక వారు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోతా ఉన్నారు. అవన్నీ కూడా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ఏ మున్సిపల్ మంత్రి కూడా ఆలోచన చేయలే. ఒక నగరంలో మంచి వైకుంఠధామం ఉండాలి, ఒక నగరంలో మంచి పార్కులు ఉండాలి, ఒక నగరంలో మంచి మినీ ట్యాంక్ బండ్ చేసుకోవాలి, ఒక నగరంలో మంచి సెంట్రల్ లైటింగ్ రోడ్లు ఎంత వీలైతే అంత చేసుకోవాలి. ఇట్లా ఏ మున్సిపల్ మంత్రి కూడా ఆలోచన చేయలే. ఒక నగరంలో నైట్ రాత్రి పాపం ఎవరైతే అనాథలు ఉంటారో
రోడ్ల మీద పడుకుంటారో, వాళ్ళకి ఇల్లు ఉండదో, వాళ్ళ కోసం ఒక నైట్ షెల్టర్ ఒకటి కట్టించి అనాథల్ని ఆ రాత్రి అక్కడ పడుకో విధంగా ప్రతి నగరంలో ఒక నైట్ షెల్టర్ కూడా కట్టియాలనే ఆలోచన ఈ దేశంలో ఏ మున్సిపల్ శాఖ మంత్రి కూడా చేయలేదు. అట్లనే హైదరాబాద్లో కేంద్రీకృతమవుతున్న ఐటీ ఇండస్ట్రీని ఇవాళ సెకండ్ టైర్ అంటే జిల్లాలకు కూడా విస్తరింపజేయాలి. జిల్లాల్లో కూడా ఐటీ ఇండస్ట్రీ వస్తే అక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్న ఉద్దేశంతో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని పని ప్రతి జిల్లాలో ఇవాళ ఐటీ హబ్ లాంటి మీ కళ్ళ ముందే ఇవాళ సాక్షాత్తు ఇవాళ కనబడతా ఉన్నది. ఇటువంటి ఐటీ హబ్లను అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసి ఆయా జిల్లాల్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక కమిట్మెంట్తో పనిచేసి ఇవాళ దాని రిజల్ట్స్ కూడా, దాని ఫలితాలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇట్లా నేను మీ అందరి పక్షాన, నా పక్షాన కూడా కేటీఆర్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలి, ఇంకా ఎత్తుకు ఎదగాలి, మన తెలంగాణ ప్రజలకు సేవలు అందించడానికి ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని కూడా చెప్పాయి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇక మీ ఖమ్మం విషయానికి వస్తే అజయ్ గారు ఈజ్ అ వెరీ స్మార్ట్ గాయ్, చాలా తెలివిపరుడు, ఎవరి దగ్గర ఎట్లా పనులు చేసుకోవాలనో తెలుసు ఆయనకు. కేటీఆర్ గారికి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మరి ఎప్పుడు నిధుల కోసమే, ఖమ్మం పట్టణానికి కావచ్చు, ఖమ్మం జిల్లాకు కావచ్చు, పనుల మీద నిధులు తీసుకురావడానికి ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు. ఆఖరికి ఏ మంత్రిని కూడా విడడాయన, నన్ను కూడా విడుస్తలేడు. ఇప్పటికే కొన్ని చేసినాం, ఇంకా కొన్ని పనులు కావాలని చెప్పి వారు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వారు చెప్పినటువంటి ఏదైతే పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి శ్రీశ్రీ విగ్రహం నుంచి కలెక్టరేట్ మట్టుకు ఏ హైవే అయితే అది కూడా 4 లైన్ సెంట్రల్ లైటింగ్తో చేసుకోవాలని వారు కోరుతా ఉన్నారు. తప్పకుండా వారి కోరికని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ పనే ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇవాళ చాలా మా అందరికి కూడా ఇవాళ ఖమ్మం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే నిజంగా మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంది, స్ఫూర్తిలాగా ఉంది. మా జిల్లాలో మా పట్టణాలని మేము కూడా అట్లా చేసుకోవాలని చెప్పి ఇవాళ మాకు గట్టిగా అనిపిస్తున్నది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వారిలాంటి నాయకుడు మరి ఖమ్మం పట్టణానికి కావచ్చు, జిల్లాకు కావచ్చు ఇవాళ ఉండడం మీ అందరికి కూడా మంచిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మహమూద్ అలీ గారు ఒక 2 నిమిషాలు 2 మినిట్స్ అక్కడ ఉదర్ సే బాత్ కరి ఉదర్. ఆనరబుల్ ఐటీ ఇండస్ట్రీ మినిస్టర్ కేటీ రామారావు గారు, మీ స్థానిక మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అజయ్ గారు, మన మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి గారు, మా ఎంపీ గారు అందరికీ వేదిక మీద ఉన్నారు. పెద్దలకు, మన పార్టీ లీడర్స్లకు, మా కంపెనీ సీఓలకు, ఈ ప్రోగ్రాంలో అందరూ సోదరులకు అందరికీ పేరు పేరుతో నమస్కారము. ఇది ఈరోజు మా డైనమిక్ లీడర్, మా ఐటీ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, చాలా మీ ఏరియాలో ఖమ్మంలో వచ్చే మా డైనమిక్ ఎమ్మెల్యే గారు, డైనమిక్ మినిస్టర్ గారు చాలా ప్రోగ్రాం ఈరోజు చేశారు. ఎంపీ గారు, మా మినిస్టర్ గారు అందరూ ఈరోజు నియర్లీ 10 ప్రోగ్రామ్స్ ఇనాగ్రేట్ చేశారు. చాలా మంచి. ఖమ్మం అంటే ఇంతకుముందు తెలంగాణ వచ్చే ముందు నేను చాలా టైం ఖమ్మంకు వచ్చిన. మా ఆనరబుల్ సీఎం గారు వచ్చిన ఆ టైంలో ఖమ్మం ఎంత డెవలప్ లేదు. ఇప్పుడు ఎంత డెవలప్ అయింది ఖమ్మం. మన ఈ సిటీలో చాలా డెవలప్మెంట్ వర్క్ జరిగింది. ఈ సిటీలో అంటే చాలా ఐటీ ఇండస్ట్రీస్ అవుతుంది. మా మొత్తం ఇండియాలో తెలంగాణ నంబర్ 1 అవుతున్నారు. తెలంగాణలో మా ఆనరబుల్ సీఎం గారు, మా ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో చాలా ఐటీ పార్క్ పెట్టారు. మొత్తం వరంగల్లో, ఖమ్మంలో, మహబూబ్ నగర్లో, ఎవ్రీ స్టేట్లో అంటే ఐటీ పార్క్ ఉంది. మా ఐటీలో చదువు పిల్లలకు చాలా జాబ్ వస్తుంది, మాకు డెవలప్మెంట్ వస్తుంది. ఈరోజు టైం అంటే నేను అలాగే చెప్పిన 4:30కు మా హెలిప్యాడ్లో అంటే రెడీ ఉన్నారు. మా ఐటీ మినిస్టర్ గారు చాలా మాట్లాడితే బాగా ఉంది. అందరికీ నేను చాలా ఇది ఒకటి మాట్లాడుతున్నాను. మా టీఆర్ఎస్ పార్టీ అంటే మీ పార్టీ ఉంది. తెలంగాణ కోసం
తీసుకొచ్చిన లీడర్ అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ స్టేట్ ఇండియాలో నంబర్ 1 అవుతుంది. మా సీఎం గారు నంబర్ 1 ఉంది, మా ఐటీ మినిస్టర్ గారు నంబర్ 1 ఉంది, మా తెలంగాణ నంబర్ 1 అవుతుంది. మన దగ్గర ఎంత అభివృద్ధి వచ్చింది. ల్యాండ్ ఆర్డర్ అంటే ఇండియాలో నంబర్ 1 ల్యాండ్ ఆర్డర్ మా తెలంగాణలో అవుతుంది. మీ ఖమ్మంలో కమిషనర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేశారు. చాలా బాగా కమిషనర్ ఆఫీస్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత తెలంగాణలోని డిస్టిక్లో అంటే ఇంతకుముందు 10 డిస్టిక్ ఉంది, ఇప్పుడు 33 ఉంది. అడ్మినిస్ట్రేషన్ కోసం ఆ టైంలో చాలామంది చెప్పిన డిస్టిక్ ఎక్కువ అయిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతాయంటే మా సీఎం గారు ఒక మాట చెప్పారు, మా ప్రజా కోసం ఏం ఖర్చు అయితే పర్వాలేదు, మనకు లైన్ ఆర్డర్ మంచి కావాలి, మన అందరికీ జస్టిస్ కావాలి. మొత్తం కలెక్టర్స్ బాగా పనిచేస్తున్నారు, మొత్తం కమిషనర్స్ బాగా పనిచేస్తున్నారు. లైన్ ఆర్డర్ నంబర్ 1 అంటే మన స్టేట్ ఉంది. ఖమ్మంలో అంటే మీ కమిషనరేట్ ఎంత మంచి ఉంది, 21 లైన్లో ఉంది, 6 కోట్ల ఖర్చు చేసిన 27,000 స్క్వేర్ ఫీట్లో అంటే ఈ సెక్రటరేట్ కట్టేసిన. మా దగ్గర ఎంత పీస్ ఉంది, ఎంత గంగా జమున తహజీబ్ ఉంది, ఇండియాలో ఇక్కడ లేదు. బయట మనిషి ఇక్కడ వచ్చే తర్వాత మాతో కలిసే తర్వాత చెప్తున్నారు, మా సీఎం అంటే ఎంత మంచి ఉన్నారు, ఇండియాలో ఎక్కడ ఇంత గంగా జమున తహజీబ్ లేదు, మీ దగ్గర అందరూ హిందూ ముస్లిం సిక్ ఇసాయి కలిసిమెలిసి ఉన్నారు. అలాగే నేను అందరికీ తప్పకుండా కేసీఆర్ గారు మనకు గాడ్ గిఫ్ట్ ఉంది, ఎంత మంచి పని చేస్తున్నారు, మంచి డెవలప్మెంట్ పని చేస్తున్నారు. అలాగే నేను అందరికీ పేరు పేరుతో నమస్కారం చెప్తున్నారు. టైం దగ్గర ఉంది, ఐటీ మినిస్టర్ గారు మాట్లాడాలి ఉన్నాయి, ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆయన మాట్లాడితే డీటెయిల్లో బెటర్ ఉంది. అందరికీ పేరు పేరుతో నమస్కారం చెప్తున్నాను. ధన్యవాదాలు. మంత్రి గారు మాట్లాడే ముందు వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ రిక్వెస్ట్, మన ఇంటి దగ్గర భోజనం ఏర్పాటు చేసాం, లేదా కార్యక్రమం అయ్యాక భోజనం చేసి కేటీ రామారావు గారితో భోజనం చేసి ఆ తర్వాత మీరు వెళ్ళాలి. మన యువ నాయకులు కేటీ రామారావు గారు ఒక్కసారి పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో కేటీ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఆకలి అవుతుందా? కాలేదా? మాకు అజయ్ పొద్దు నుంచి తిప్పుతా ఉన్నాడు, ఇప్పటివరకు భోజనం కూడా పెట్టలేదు. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ గారికి, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ యొక్క లోక్సభలో ఫ్లోర్ లీడర్ గారు గౌరవనీయులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు, స్థానిక శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ పెద్దలు సీనియర్ శాసనసభ్యులు పెద్దలు మాజీ మంత్రివర్యులు వనమా వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారు, సోదరి శాసనసభ్యురాలు హరిప్రియా నాయక్ గారు, గౌరవనీయులు పెద్దలు గౌరవ శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్య గారు, గౌరవనీయులు మన వైరా శాసనసభ్యులు పెద్దలు లౌడ్య రాములు నాయక్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు బాల్సాని లక్ష్మీనారాయణ గారు, టీఎస్ఐఏసీ అధ్యక్షులు గౌరవనీయులు గ్యాదరి బాలమల్లు గారు, గౌరవనీయులు కొండబాల కోటేశ్వరరావు గారు, అదే రకంగా స్థానిక మేయర్ గారు గౌరవనీయులు పాపాలాల్ గారు, మన జిల్లా పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు లింగాల కమలరాజ్ గారు, మన్నించాలి మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పురాణం సతీష్ కుమార్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న ఇతర ప్రముఖులందరికీ పేరు పేరున జిల్లా డీసీసీబీ చైర్మన్ గారికి, అదే రకంగా డీసీఎంఎస్ చైర్మన్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు, అందరికీ మరి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చేసిన మా ఐటీ సెక్రటరీ గారు జయేష్ రంజన్ గారికి, అదే రకంగా ఈ జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు కర్ణన్ గారు, అదే రకంగా మరి వేదిక పైన ఉన్న ఇతర అధికారులు, మా టాస్క్ సిఇఓ శ్రీకాంత్ సిన్హా గారు, ప్రత్యేకంగా ఈరోజు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి, ఖమ్మం జిల్లాలోని పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరి లాక్స్ చేపూరి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు 19 కంపెనీలు ఇక్కడ ప్రారంభించి, వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు వారి కోసం, 19 కంపెనీలు ఇక్కడ ప్రారంభించి ఐటీ హబ్లో మరి
బ్రహ్మాండమైన అంకురార్పణ, బ్రహ్మాండమైన బోనీ చేసినందుకు ల్యాక్స్కి, అదే రకంగా ఈ 19 కంపెనీస్ యొక్క CEOs కానీ ఇంకా ఆ కంపెనీస్ యొక్క ఆఫీస్ బేరర్స్ ఎవరైతున్నారో వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా నా అభినందనలు, హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. పొద్దున్నుండి అజయ్ గారు దాదాపు ఒక 10-12 కార్యక్రమాల్లో వివిధ ప్రారంభోత్సవాలు ముఖ్యంగా అన్ని కూడా మా అందరితో కలిపి చేయించారు. ఖమ్మం పట్టణానికి ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక పోలీస్ కమిషనరేట్ని మంజూరు చేస్తే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి కమిషనరేట్ బిల్డింగ్ని ఇక్కడే ప్రారంభించి మహమూద్ అలీ గారి చేతుల మీదుగా అజయ్ గారు మొత్తం రాష్ట్రంలో ఖమ్మం ఏ రకంగా ముందుందో స్పష్టంగా చెప్పారు. అదే రకంగా దంసలాపురం ఆరోబి దశాబ్దాల కళ ఖమ్మం పట్టణానికి సంబంధించిన ప్రజలకి, మరి ఆ దంసలాపురం ఆరోబిని ఈరోజు గౌరవనీయులు మన R&B మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించి బ్రహ్మాండమైన ఒక శుభవార్తని, బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీని, మౌలిక సౌకర్యాన్ని స్థానిక ప్రజలకు అందించారు. దాంతోపాటు గోళ్లపాడు ఛానల్ నేను ఎప్పుడొచ్చినా అడిగేది, గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి దీన్ని బాగా చేయండి అని చెప్పేది. ఆ గోళ్లపాడు ఛానల్ కూడా ఈరోజు 1 కిలోమీటర్ పూర్తయింది. కానీ ఆ కిలోమీటర్ కూడా ఎంత అందంగా చేసినారంటే పక్కనే ఉన్న ఒక ఇంటి వ్యక్తి, ఆ ఛానల్ పక్కనే ఉండే, ఆ కాలువ పక్కనే ఉండే ఇల్లు, అందులోంచి ఒక ఆయన దిగొచ్చి పరుగున పోలీసు వాళ్ళు ఉంటే ఆ పోలీసు వాళ్ళని కూడా తోసుకొని నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, అన్న ఇగో అది నా ఇల్లు, నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు గోళ్లపాడు ఇంత అందంగా అవుతుందని, చాలా చాలా సంతోషం అన్నాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు అజయ్ పువాడ గారు, చాలా చాలా బాగా చేసినారు. మెనీ కాంప్లిమెంట్స్. దాంతోపాటు ఇప్పుడే నేను ప్రశాంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నాం, అజయ్ గారు చాలా తెలివైనడు, చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఏ రకంగా అందంగా మొత్తం పట్టణాన్ని మార్చుకోవాలి అంటే నేర్చుకోవాలి. మేము కూడా NSP కాలువ ఉంది, ఎప్పటి నుంచో ఉంది ఖమ్మంలో, 1970లో ఉందో 60లో వచ్చింది, అప్పటి నుంచి ఉంది. కానీ ఎవరు ఆలోచన చేయలేదు. ఆ NSP కాలువను కూడా 2 వైపులా బ్రహ్మాండంగా సుందరీకరించి ఓపెన్ జిమ్లు పెట్టి ప్రశాంతంగా ప్రజలు వాకింగ్ చేసుకోవడానికి అద్భుతమైన సౌకర్యం, ఒక 5-6 కిలోమీటర్ల అద్భుతమైన సౌకర్యాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. అద్భుతమైన వైకుంఠధామం బల్లేపల్లి కదా, బల్లేపల్లిలో అద్భుతమైన వైకుంఠధామం ఒక హైదరాబాద్లో ఎట్లయితే ఉందో ఆ స్థాయిలో బ్రహ్మాండమైన వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా పక్కనే రఘునాథపల్లి మండలం కూడా పోయినాం. అక్కడ కూడా చిన్న చెరువు ఉంటే ఆ చెరువు చుట్టూ కూడా నీట్గా ఒక వాకింగ్ ట్రాక్ వేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థానిక ప్రజలు ఎక్కడికో పోయి వాకింగ్ చేసే అవసరం లేకుండా, మళ్ళీ వాకింగ్కి పోతే అక్కడ ఇంకా ఇతరత్ర ఇరిటేషన్ లేకుండా చాలా చక్కగా 2 వైపులా కంచె వేసి గ్రీనరీ పెట్టి బెంచీలు పెట్టి చాలా నీట్గా ఒక మడ్ ట్రాక్ ఏర్పాటు చేసి చాలా చక్కగా తక్కువ ఖర్చుతో చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి సహకారం, అదే రకంగా ఇంకా ఇతర అధికారులందరి సహకారంతో చేశారు మినిస్టర్ గారు. సో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈరోజు రాష్ట్రంలో ఖమ్మానికి మించిన మున్సిపల్ కార్పొరేషన్ లేదు. మున్సిపల్ మంత్రిగా చెప్తా ఉన్నాను, ఖమ్మానికి మించిన మున్సిపల్ కార్పొరేషన్ అయితే లేదనే మాట నేను ఖచ్చితంగా నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నగరంలో సామాన్యుడు, ఒక నగరంలో ప్రజలు కోరుకునేటి ఏంటివి? ఇవాళ వస్తుంటే మాకు చూపెడతా ఉన్నారు అజయ్ గారు, ఇక్కడ అన్న వీధి వ్యాపారుల ప్రాంగణం ఏర్పాటు చేసినాను, స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పినారు. ఇంకా ముఖ్యం ఏమంటే ఏ మంత్రికైనా ఏ ప్రజాప్రతినిధికైనా పారదర్శకత ముఖ్యం. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశామని చెప్తూ ఒక యాన్యువల్ రిపోర్ట్, ఎట్లా అయితే మన పిల్లలు మనకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇస్తారో అదే పద్ధతిలో నేను రాగానే అన్న మీరు మున్సిపల్ మినిస్టరు కాబట్టి నేను రిపోర్ట్ ఇస్తున్నాను, మా ఖమ్మంలో ఏం చేశాను అని చెప్పి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇచ్చి అందులో అన్ని వివరాలు, ముందెట్లా ఉండేది గోళ్లపాడు ఈరోజు ఎట్లా అయింది, ముందెట్లా ఉండేది NSP కాలువ పరిసరాలు ఈరోజు ఎట్లా అయింది, ముందు రోడ్లు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా అయినాయి, ముందు జంక్షన్లు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా అయినాయి, ముందు లక్కారం చెరువు ఎట్లా ఉండేది ఈరోజు ఎట్లా అయినాయి, ముందు దంసలాపురం దగ్గర ఎట్లా ఉండేది పరిస్థితి ఈరోజు ఎట్లా అయింది. ఇట్లా మొత్తం ప్రతి విషయంలో సాకల్యంగా ఫొటోస్తో సహా పెట్టి ఒక్కొక్క పైసా ఖర్చు ప్రజల సొమ్మును ఏదైతే ప్రభుత్వం ఒక ధర్మకర్తలా ఖర్చు పెట్టాల్సి ఉంటుందో ఆ సొమ్ముకు అనా పైసతో సహా లెక్క చూపెడుతూ ప్రజల కోసం ఏం చేస్తున్నాము అంటూ ఆయన అడుగడుగున వివరించి చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ప్రజాప్రతినిధి మీకు ఉండడం డెఫినెట్గా ఖమ్మం ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రతి వార్డు ప్రతి గల్లీ ఎట్లా తిరుగుతున్నారో నేను రోజు చూస్తూ ఉంటాను. ఖమ్మంలో ఇంకా ఈ మధ్యన అయితే సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు అజయ్, కొత్తగా బ్రహ్మాండంగా సైకిల్ వేసుకొని అధికారులతో పాటు ఆరోగ్యం కాపాడుకుంటున్నాడు. తెలివైనడు అని చెప్పాను కదా ముందే, ఆరోగ్యం కాపాడుకుంటున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, పని కూడా చేస్తున్నాడు. చేస్తూ మొత్తం అన్ని పనులు చక్కబెడుతూ ఈరోజు చాలా చక్కగా మంచినీళ్ళు కానీ, రహదారులు కానీ, పారిశుద్ధ్యం కానీ, పచ్చదనం కానీ,
ఇట్లాంటి ఇండస్ట్రీస్ని తెచ్చే మరి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నారు అజయ్ గారు. డెఫినెట్గా ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఖమ్మం పట్టణం ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లకు ఖచ్చితంగా ఆదర్శం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిగతా మున్సిపల్ మేయర్లను కూడా ఇక్కడ నేను పంపిస్తాను. మిగతా మేయర్స్ ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో మిగతా 122 మున్సిపాలిటీల యొక్క పాలక వర్గాలను మిగతా మేయర్స్ని కూడా పంపించి ఇక్కడ సుందరీకరణ ఎట్లా చేస్తూ ఉన్నారు, ఇక్కడ కూడళ్ళు ఎట్లా అందంగా చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏ రకంగా మిగతా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా వారికి చూపెట్టి వారు కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. బాగా చేస్తున్నందుకు ముఖ్యంగా పాలక వర్గానికి పాపాలాల్ గారికి కూడా మనస్ఫూర్తిగా పాపాలాల్ గారికి కార్పొరేటర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఐటీ విషయానికి వస్తే మీ అందరికీ కూడా తెలుసు ఐటీ అంటే ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో కూడా ఒక మూలకి మాత్రమే పరిమితం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఐటీ అంటే కేవలం హైదరాబాద్కి పరిమితం కాకూడదు, ఐటీని వికేంద్రీకరించాలి. మన పిల్లలు ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి గ్రామంలో కూడా నిజంగా చెప్పాలంటే ఎంతోమంది ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఉంటా ఉన్నారు. మరి ఆ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి రావాలి లేదా బెంగళూరుకి పోవాలి లేదా ఇంకో కాడికి పోవాలి అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఐటీని వికేంద్రీకరించి ముఖ్యంగా తెలంగాణ నుంచి బయటికి పోయి అమెరికాకో ఇతర దేశాలకో పోయి అక్కడ స్థిరపడి ఈ రంగంలో వృద్ధిలోకి వచ్చి తమంతట తాముగా తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాకుండా మరొక 10 మందికి మరొక 100 మందికి మరొక 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లాక్స్ చేపూరి లాంటి ఔత్సాహికులను మీరు వారితో మాట్లాడండి, వారిని ప్రోత్సహించండి, వారిని తీసుకొని రండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు మా జయేష్ రంజన్ గారికి మా నరసింహారెడ్డి గారికి మా అందరికీ ఇచ్చిన మ్యాండేట్. దాని ప్రకారం ఈరోజు ఖమ్మం కానీ వరంగల్ కానీ అదే రకంగా కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ సిద్దిపేట కానీ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఇదే పద్ధతుల్లో అద్భుతంగా ఐటీ హబ్లు ప్రభుత్వమే తన ఖర్చుతో నిర్మాణం చేసి వారికి దాదాపుగా నామినల్ లీజ్ మీద ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. నేను అజయ్ గారిని లాక్స్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాను, మా జయేష్ గారు విజయ రంగినేని గారిని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు చాలా కష్టపడి అందరితో కోఆర్డినేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాకు ఇప్పుడు అక్కడ పైన తిరుగుతూ ఉంటే పైన టూర్ చేస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, అన్న ఇంకా కావాలి, పక్కకు స్పేస్ ఉంది, ఇంకా ఒక 30-40 వేల స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ కట్టినట్టయితే దానికోసం కూడా ఇప్పటికే రెడీగా ఉన్నారు, ఔత్సాహికులు ఉన్నారన్నారు. తప్పకుండా మరొక 20 కోట్లు వెంటనే మంజూరు చేసి ఫేజ్ 2ని కూడా వెంటనే ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు మీ అందరికీ నేను ఒక మాట కూడా ఇస్తా ఉన్నాను. చాలా సంతోషం అనిపించింది ఎక్కడ ఈరోజు అంటే ఈ కంపెనీస్లో తిరుగుతూ ఉంటే సాధారణంగా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో సర్వీసెస్ కంపెనీస్ వస్తాయి. అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కానీ బీపీఓస్ అంటారు, బీపీఓస్ కానీ కాల్ సెంటర్స్ అంటారు, అలాంటి కంపెనీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఈరోజు ఈ ఖమ్మం ఐటీ హబ్లో మరి ఐటీ హబ్కి ఏదో ప్రత్యేకమైన కళ కూడా ఉంది. డెఫినెట్గా మంచి ప్రోడక్ట్ కంపెనీస్ కూడా 4 ఇక్కడ వచ్చినాయి. ఇక్కడ నుంచి భవిష్యత్తులో మేడ్ ఇన్ ఖమ్మం ప్రోడక్ట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కడన్నా ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగలిగిన ఒక మంచి ప్రోడక్ట్ ఏదైనా వచ్చి అది మన ఖమ్మం పిల్లలు మన ఖమ్మం పట్టణంలో తయారు చేశారనే పేరు వస్తే చాలా గొప్ప మనందరికీ కూడా ప్రేరణ, గొప్ప ఉత్సాహాన్ని కూడా కలిగించే అంశం అవుతుంది. కాబట్టి నేను ఖమ్మం పట్టణంలోని యువత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇక్కడ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో వారందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దలు ఎప్పుడు చెప్తారు దూరపు కొండలు నునుపు అని. ఎక్కడో ఏదో ఉంది, హైదరాబాద్లో ఏదో ఉంది, అమెరికాలో ఇంకేదో ఉంది అన్నట్టు కాకుండా స్థానికంగా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని ముందు అందిపుచ్చుకోండి, ఒక ప్రారంభం ఇక్కడ చేయండి. చేసిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా ఎదగాలి నా కెరియర్లో ఇక్కడ అవకాశాలు లేవు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కడికైనా పోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి బేస్ దొరుకుతుంది. ఈరోజు ఎంతోమంది ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ ఖమ్మానికి వచ్చి మొన్న నేను చూసినాను పేపర్లో వార్త, ఇక్కడ ఉద్యోగాల కోసం మీరు ఇక్కడ జాబ్ మేళా పెడితే దాదాపు ఇక్కడ ఉండే 400-500 ఉద్యోగాల కోసం 5,000 మంది వచ్చారు జాబ్ మేళకి అని చెప్పి అజయ్ గారు చెప్పినారు. వార్త నేను కూడా పేపర్లో చూసినాను. నా విజ్ఞప్తుల్లో అజయ్ గారితో ఏమంటే ఇక్కడ కేవలం దీన్ని ఐటీ హబ్ని ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి, స్కిల్లింగ్ కూడా నేర్పించడానికి ఇక్కడ టాస్క్ సెంటర్ కూడా పెట్టుకున్నాం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అంటే చాలామంది పిల్లలకి చాలా తెలివితేటలు ఉంటాయి, బుక్ నాలెడ్జ్ ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది, కానీ చెప్పడం రాదు, కమ్యూనికేషన్ రాదు. ఇంగ్లీష్ రాకపోవడం వల్లనో లేకపోతే చెప్పడంలో తడబాటు వల్లనో మొత్తం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ మాత్రం ఇంగ్లీష్లో చదవడం వల్ల వచ్చిన తడబాటు, కొంత ఇబ్బంది, అలాంటి కొన్ని
ఫైన్ ట్యూన్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. అందుకోసం ఇక్కడ టాస్క్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాం. అజయ్ గారితో నా విజ్ఞప్తి ఏమంటే ఈ టాస్క్ సెంటర్ని కేవలం ఐటీ కోసమే కాకుండా ఇతర పరిశ్రమల కోసం కూడా మీరు ఒక కేంద్రంగా వాడుకోండి. ఇక్కడే జాబ్ మేళాస్ పెట్టించండి, ఇక్కడే ట్రైనింగ్ ఇప్పించండి. పెద్దలు ఎప్పుడూ చెప్తా ఉంటారు జీవితంలో స్కిల్ ఇంపార్టెంట్, కానీ స్కిల్ ఉంది కదా నాకు అనుకుంటే సరిపోదు. స్కిల్లింగ్ ఇంపార్టెంట్, అప్ స్కిల్లింగ్ కూడా ఇంపార్టెంట్, రీస్కిల్లింగ్ కూడా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ అప్ స్కిల్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ రీస్కిల్ యువర్ సెల్ఫ్. అంటే నేర్చుకున్నది సరిపోతుంది అనుకుని సంతృప్తి పడితే అక్కడికే మనిషి ఆగిపోతుంది. ఈరోజు ఉదయం ఇక్కడ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా అజయ్ గారు మాతో ఇక్కడే ఇనాగరేట్ చేయింపజేశారు. పివి నరసింహారావు గారి జీవితం నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే ఆయన నిరంతర విద్యార్థి, నిత్యం ఏదో ఒకటి నేర్చుకునే ప్రయత్నం చేశారు. ఆయన చివరికి ఆయన 70 ఏళ్ళు పైబడ్డ తర్వాత కూడా కంప్యూటర్స్ నేర్చుకున్నారు, 14 భాషలు నేర్చుకున్నారు. భాషలు నేర్చుకోవడం మాట్లాడడమే కాకుండా అందులో నవలలు కూడా రాశారు అందులో, ఎందుకంటే ఆయనకు సాహిత్యం పట్ల ఉన్న అభిలాష అట్లాంటి. కాబట్టి మనం జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి అనుకున్నప్పుడు, నేర్చుకుంటేనే కొత్త నైపుణ్యాన్ని సంతరించుకుంటేనే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతాం అనుకున్నప్పుడు ఈ టాస్క్ లాంటి కేంద్రాలు మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ ఉన్న మరి పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో, దయచేసి టాస్క్ సెంటర్ని సంప్రదించి ఇక్కడ ఏ రకమైన స్కిల్ మీకు ప్రభుత్వం మీకు నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉంది, నేర్చుకోండి, తెలుసుకోండి. ట్రై అండ్ స్కిల్ యువర్ సెల్ఫ్, అప్ స్కిల్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో రీస్కిల్ యువర్ సెల్ఫ్. తప్పకుండా అజయ్ గారు నాకు ఈ విషయంలో విశ్వాసం ఉంది. ఈ కొత్త ఇంకో సెంటర్ కూడా phase 2 కనుక పెట్టినట్టయితే మరిన్ని ఐటీ కంపెనీస్ కూడా మీరు ప్రత్యేకంగా మీ చొరవతో వచ్చే అవకాశం ఉంది. మా విజయ రంగినేని గారు కూడా ప్రత్యేకంగా ఇదే పనిలో ఉన్నారు. తప్పకుండా మరింత మందిని కూడా తీసుకొని వద్దాం. దీంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఇంకా పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. నామానాగేశ్వరరావు గారు మాట్లాడుతూ 86లో గ్రనైట్ పరిశ్రమ ఆనాడు ఇక్కడ బీజం పడింది, ఈరోజు 100 కంపెనీలు వచ్చినాయి అన్నారు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు, సీతారామ లాంటి ప్రాజెక్టులు అయిన తర్వాత, భక్త రామదాస్ లాంటి ప్రాజెక్టులు అయిన తర్వాత, ఖమ్మానికి పూర్తి స్థాయిలో 10-12 లక్షల ఎకరాల్లో 2 పంటలు, కొన్ని చోట్లయితే 3 పంటలు పండే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ చక్కగా మరి వ్యవసాయ పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా, ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా తేవలసిన బాధ్యత మన మీద ఉంది. సత్తుపల్లిలో ఇప్పటికే బుగ్గపాడులో ఒక ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ కొంత మౌలికమైన వసతులు ఏర్పాటు చేసుకున్నాం. వెంకట వీరయ్య గారు ఆహ్వానించారు. తొందరలో తప్పకుండా మళ్ళీ వచ్చి అక్కడ కూడా ఆ ప్రారంభోత్సవాలు కూడా చేసుకుందాం. ఇంకా ఇతర నియోజకవర్గాల్లో కూడా కొత్తగూడెం ఉంది, అశ్వరావుపేట ఉంది, ఇంకా ఇల్లెందు ఉంది, ఇంకా ఇతర నియోజకవర్గాలు ఉన్నాయి, వైరా ఉంది, ఇంకా ఇతర నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ కూడా తప్పకుండా మరిన్ని ఆహార శుద్ధి పరిశ్రమలు, ఆ ప్రాంతంలో పండే పంటను బట్టి, ఆ ప్రాంతంలో లభ్యత ఉన్న ముడి సరుకును బట్టి మనం అక్కడ పరిశ్రమల్ని కూడా తెచ్చుకునే బాధ్యత కూడా, తీసుకురావాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆహార శుద్ధి పరిశ్రమల విషయంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేయాలనే బలమైన సంకల్పంతో ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న నేపథ్యంలో డెఫినెట్గా వాటిని ప్రాసెస్ చేసి వాటిని మన దేశం మొత్తానికి కూడా సరఫరా చేసే ఒక ధాన్య భండాగారంగా ఇప్పటికే తెలంగాణ ఒక పేరు తెచ్చుకుంది. ఆహార శుద్ధి పరిశ్రమల విషయంలో కూడా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ విషయంలో కూడా తెలంగాణకు చాలా అవకాశాలు ఉన్నాయి. టాలెంట్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఆ దిశగా తప్పకుండా ప్రయత్నం చేస్తాము. దానిలో ఎంపీ గారు ఇంకా ఇతర పెద్దలు కూడా, మీరు కూడా చొరవగా ఏ కంపెనీస్ ఢిల్లీలో కానీ ఇంక ఇతరత్ర కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా మీరు కొంత చొరవ చూపెట్టినట్టయితే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కూడా ఖమ్మంలో మంచి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అలాంటి కార్యక్రమాలు కూడా చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు అజయ్ గారు ఇప్పుడే చెప్పారు, మాకు ఈరోజు దాదాపుగా నాకు తెలిసి ఊర్లో ఏ ప్రాంతం కూడా వదిలిపెట్టలేదు, అన్ని తిప్పి చూపెట్టినారు ఆయన. 1 టౌన్ అయిపోయింది, 2 టౌన్ అయిపోయింది, 3 టౌన్ అయిపోయింది. బాగాలేని రోడ్ల మీద కూడా కావాలని తిప్పాడు. కొన్ని చోట్ల రోడ్లు బాగలేవని చూపెట్టడానికి మమ్మల్ని ఆ ఎగుడు దిగుడు రోడ్ల మీద కొన్ని తిప్పి నాకు చెప్తా ఉన్నాడు, కొద్దిగా బాధగా ఉంది అన్న అన్నాడు. ఎందుకంటే ఏం లేదంటే కాదు రోడ్లు బాగాలేవు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డామేమో అనుకున్నా అన్నాడు. కావాలనే చూపెట్టి సమస్యని తీవ్రత చూపెట్టి ఆయన అడిగారు. కాబట్టి నేను వస్తూనే ముఖ్యమంత్రి గారితో కూడా నేను వారితో కూడా సంప్రదించడం జరిగింది. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అజయ్ గారి కోరిక మేరకి ఒక 30 కోట్ల రూపాయలు ప్రత్యేక ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మరి మీకోసం రహదారుల కోసం మంజూరు చేస్తాం. రేపు కానీ ఎల్లుండి కానీ ఆర్డర్స్ కూడా ఇస్తాం. రాబోయే 1-2 నెలల్లోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఉత్సాహం మా అందరికీ కూడా కలిగింది. చక్కగా చేస్తున్నారు పని. ఇది నేను చెప్పినట్టు ఇతర ప్రాంతాల నుంచి కూడా మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను మీ దగ్గరికి పంపిస్తాను. చూసి నేర్చుకోమని చెప్తాను, ఎట్లా చేయాలి, ఏం చేయాలని. పని బాగా జరుగుతుంది, నేను జరగట్లేదు అంటలేదు. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా
ఇల్లెందులో కూడా మన డివి గారు ఉన్నారు, ఆయన కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ గారు, అక్కడ ఎమ్మెల్యే గారు హరిప్రియ నాయక్ గారు చాలా చక్కగా ఇల్లెందు పట్టణాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. నేను సత్తుపల్లి కూడా నిజంగా ఎమ్మెల్యే గారు వెంకట వీరయ్య గారు వారు ఎక్కడున్నారు, వీరయ్య గారు లేనట్టున్నారు, వీరయ్య గారు కూడా నేను చూస్తూ ఉంటాను. ఆయన కూడా చాలా గొప్పగా వాళ్ళ మున్సిపల్ చైర్మన్ గారు కానీ మహేష్ కానీ ఆయన కానీ చాలా కోఆర్డినేషన్తో ప్లాస్టిక్ నిషేధం అనేది ఒక యజ్ఞంలాగా తీసుకొని ఒక 10,000 జూట్ బ్యాగ్ తయారు చేయించి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కొత్తగూడెంలో కూడా వనమా వెంకటేశ్వరరావు గారు, పాల్వంచులో అమ్మాయి సీతా మహాలక్ష్మి గారు అమ్మాయి కూడా తిరుగుతూ ఉంటుంది, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. ఇట్లా చాలా మంది యాక్టివ్ మున్సిపల్ చైర్మన్స్ ఉన్నారు. వారందరూ కూడా ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, అంటే ఖమ్మాన్ని చూసి నిజామాబాద్ బాగా చేయాలని చెప్పి మంత్రి గారు సంకల్పించుకున్నారు, ఖచ్చితంగా చేస్తామనే పట్టుదలతో వారున్నారు. ఇదే రకమైన స్ఫూర్తి ఒకరి నుంచి ఒకరం పొందినట్టయితే డెఫినెట్గా చక్కటి పట్టణాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కలగంటా ఉన్నారో, ఏదైతే మాకు బలంగా చెప్తా ఉన్నారో, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో మన పల్లెలు బాగుండాలి, పట్టణాలు బాగుండాలి. అందుకే వాటి కోసం పెద్ద ఎత్తున స్థానిక సంస్థలకు టంచన్గా ఏ కార్యక్రమం ఆగినా ఊరుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు. స్థానిక సంస్థలకు ఈరోజు ఖమ్మం కానీ, ఇంకా ఈ సత్తుపల్లి కానీ, ఇల్లెందు కానీ, ఏ మున్సిపాలిటీ కానీ, వైరా కానీ, ప్రతి మున్సిపాలిటీకి ప్రతి నెల టంచన్గా డబ్బులు వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ వస్తూ ఉన్నాయి. పల్లె ప్రగతికి కూడా ప్రతి పల్లెకి 12,751 గ్రామ పంచాయతీలు, గిరిజన గూడాలు కానీ తాండాలు కానీ, ఏవైతే కేసీఆర్ గారే స్వయంగా 3,400 తాండాలు కానీ గూడాలు కానీ గ్రామ పంచాయతీలు చేశారో వాటికి కూడా టంచన్గా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చేయాల్సిందల్లా ఒకటే, ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రజల ఆలోచన అనుగుణంగా మనం గ్రామ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అదే రకంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానీ, అదే రకంగా గౌరవ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు పనిచేస్తే ఎమ్మెల్యేలకు పనివారం కూడా తగ్గుతుంది. మీరు గట్టిగా ప్రభుత్వం ఇచ్చిన ఆలంబన, ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక ప్రేరణ తీసుకొని మీరు కూడా డిసిప్లిన్ అనే సిస్టంలోకి తీసుకొస్తే అద్భుతాలు చేయొచ్చు. ఖమ్మంలాగా ప్రతి పట్టణాన్ని కూడా తయారు చేయొచ్చు. డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది. మంత్రి గారి నాయకత్వంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కూడా ఖమ్మానికి దీటుగా తయారు చేయాలని చెప్పి కూడా మంత్రి గారు నేను కోరుతా ఉన్నాను. మీరు ఖమ్మం శాసనసభ్యులు కావచ్చు కానీ జిల్లా నుంచి ఏకైక మంత్రిగా ఉన్నారు, మరి మీరు ఆ బాధ్యత తీసుకోవాలి. వైరా అయినా మీదే, మదిర అయినా మీదే. మరి పాలేరులో అంటే మున్సిపాలిటీ లేదు, ఉపేందర్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు, అక్కడ మున్సిపాలిటీ లేదు. కానీ కాకపోతే ఇతర మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటి బాధ్యత కూడా మీరు తీసుకోండి. భద్రాచలం బాధ్యత కూడా తీసుకోండి. అక్కడ రామాలయాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారి కళ, ముఖ్యమంత్రి గారి స్వప్నం. ఆ బాధ్యత కూడా మీరు ప్రత్యేకంగా తీసుకొని రామాలయ అభివృద్ధికి కూడా మీరే ముందుకి ఉండి నడుం బిగించి భద్రాద్రి రాముని కూడా మనం అద్భుతంగా ప్రపంచానికి మళ్ళొకసారి తిరిగి రీవ్యాంప్ చేసి పునర్నిర్మాణం చేసి పరిచయం చేయాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. కాబట్టి మిత్రులందరినీ నేను ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయి తప్ప మిగతా సమయాల్లో రాజకీయాలు అవసరం లేదు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మిత్రులు వచ్చారు, గోళ్లపాడు ఛానల్ ప్రారంభోత్సవానికి వస్తే వారికి మేము ఒకటే చెప్పాము, అక్కడ మీరే రండి, మీరే వచ్చి ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్గా ఉన్నారు, మీరే ప్రారంభించండి అని చెప్పి వారి జిల్లా సెక్రటరీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా చేయించాం. ఎందుకంటే ఈ సంస్కారం ఉన్న ప్రభుత్వం ఆవిడ పుచ్చలపల్లి సుందరయ్య గారి పేరు మీద అక్కడ పార్కును ఏర్పాటు చేసి వారిని గౌరవించి అదే రకంగా కమ్యూనిస్ట్ నాయకుల చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయించాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు కానీ మిగతా సమయాల్లో అవసరం లేదు. అందరం పరస్పర గౌరవంతో, పరస్పరం విశ్వాసంతో పనిచేయాల్సిన పరిస్థితి. మరి ఆ దిశగా ఖమ్మంలో అభివృద్ధి ముందుకు తీసుకొని పోతాం. ప్రగతి రథం ఏదైతే ముందుకు పరుగులు పెడుతోందో ఖమ్మంలో మరింత దృఢమైన సంకల్పంతో పువ్వాడ అజయ్ గారి నేతృత్వంలో ముందుకు పోతాం. వారు కోరిన కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా చేసుకుందామని చెబుతూ మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ఉదయం నుంచి ఇప్పటి వరకు మా అందరికీ మరి ఉత్సాహాన్ని ఇస్తూ ప్రేరణనిస్తూ తిరుగుతున్న మరి మిత్రులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.